క్వశ్చన్ చెప్తాను. యేసోబు అనే వ్యక్తి ఉన్నారు. అతడు ఎలాంటి వాడు చెప్తాను? చాలా మంచివాడు. మంచివాడైతే సంతోషించవలసింది పోయి తన సహోదరులే కూడా అసూయపడ్డారు. ఇప్పుడు మీ క్వశ్చన్ చెప్పనా? ఇక్కడ ఒక మంచిగా బ్రతుకున్నాడు అనుకోండి, సహోదరులు అంటే ఎవరు? మనమే. సహోదరులు అంటే ఎవరు? మనమే. ఇక్కడ ఒక బాగుంటారు కూడా మనం ఏం చేస్తాం? మాట్లాడంటమ్మా, ఏం చేస్తాం? మనమే అసూయపడిపోతాం. వాడు బాగుంటే మనం ఓర్చము. మన తప్పులన్నీ కూడా పాస్టర్ చెప్పారనుకోండి, ఎలా నేను మందిరానికి వెళ్ళి రాదన్నాము, వాడు ఏదైనా చెప్తుంటాడు. అయితే నిజమైన వాడు ఏం చేస్తాడు? దేవుడు మందిరానికి ఇచ్చి లోపల తిరుగుతున్నాడని చెప్పినప్పుడు ఏమొచ్చేస్తే అసూయ వచ్చాడు. మంచిగా బ్రతికిన వాడు చూసి చెడ్డగా బ్రతికిన వాడు ఏం చేస్తాడు చెప్పినా అసూయపడతాడు. ఈరోజు మంచిగా బ్రతికితే చాలా మంది అసూయపడిపోతారు. నువ్వు మొత్తం తప్పులన్నీ ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టి లోకంలో విషయాన్ని విడిచిపెట్టి దేవుడితో నువ్వు మంచిగా జీవిస్తే లోకం నిన్ను చూసి అసూయపడుతుంది. అసూయపడుతుంది. చాలా మంది అంటారు, వీడు ఒకప్పుడు ఎలా బతుకోకూడదా, ఎలా బతుకుతున్నాడు, ఎంత మంచిగా ఎందుకు బతుకుతున్నాడు వీడు, అలా బ్రతకడానికి మనసు ఒప్పుకో. అసూయపడిపో. చాలా మంది జీవితంలో అసూయ అనేది ఈరోజు మనుషుల్ని ఏం చేస్తుంది?